మిత్రులారా నమస్కారం. నేను మీ డాక్టర్ చిరుమామిళ్ళ మురళీ మనోహర్. ఈ వీడియోలో ఒక ముఖ్యమైన ఆకుని గురించి తెలుసుకోబోతున్నాం. ఇదే బచ్చలి కూర లేదా బచ్చలాకు. దీనికి సంబంధించిన ముఖ్యాంశాలు, ప్రత్యేకతలు ఇవన్నీ తెలుసుకుందాం. నేటి ఆధునిక కాలంలో మనం ఖరీదైనటువంటి విదేశీ కూరగాయల వెంట పరుగులు తీస్తున్నాం. కానీ ఉదాహరణకు లెట్టూస్ ఇలాంటివి. కానీ మన ఇంటి పెరట్లో పాకేటటువంటి ఈ బచ్చలి ఆకులో ఉండేటువంటి పోషక విలువల్ని గుర్తించడం లేదు. ఒక తరం వెనక ఈ బచ్చల ఆకులు చాలామందికి అనుభవమే. పసితనపు జ్ఞాపకాలు దీని చుట్టూ ముడిపడి ఉంటాయి. ఎందుకంటే ఆ బచ్చలి పండ్లు బాగా నలిపి ఆ ఎర్రటి ఆ ఫ్లూయిడ్ని చేతులకి రాసుకోవటం, ఇదంతా పసితనపు జ్ఞాపకాలు. అయితే ప్రపంచవ్యాప్తంగా మిలియన్ల మంది ప్రజలు పోషకాహార లోపంతో బాధపడుతుంటే బచ్చల్లాంటి చౌకైన ఆకుకూరలు ఈ సమస్యకు శాశ్వతమైన పరిష్కారాన్ని అందిస్తున్నాయి. కేవలం ఏదో కొన్ని రూపాయలకి లభించేటటువంటి ఈ ఆకుకూరలో ఉండే ఔషధ గుణాలు ఖరీదైన మల్టీవిటమిన్ మాత్రలకి ఏమాత్రం తీసిపోవు. బచ్చల ఆకు అనేది సామాన్యుల నుంచి సంపన్నుల వరకు అందరికీ అందుబాటులో ఉండే ఒక అద్భుతమైన ఆహార ఔషధం. ఇది మన భారతీయ శీతోష్ణ స్థితిలో ఎక్కడైనా చివరికి చిన్న కుండీల్లో కూడా సులభంగా పెరుగుతుంది. ప్రాచీన కాలం నుంచి కూడా మన పూర్వీకులు దీన్ని ఆహారంలో భాగంగా ఉపయోగిస్తూనే ఉన్నారు. అలాగే అనారోగ్య సమస్యలని దూరం చేసుకుంటూనే ఉన్నారు. గర్భిణీలు అలాగే చిన్నపిల్లల ఆరోగ్యంలో ఇది కీలకమైన పాత్ర పోషిస్తుంది. ఆయుర్వేద శాస్త్ర ప్రకారంగా ఈ బచ్చలి ఉపాధిక అనేటువంటి పేరుతో పిలుస్తారు దీన్ని. ఇది శరీరానికి చలవ చేసే గుణం కలిగి ఉంటుంది. శీతవీర్యం ఉంటుంది దీనికి. అలాగే వాతపిత్త దోషాలను సమతుల్యం చేస్తుంది. దీంట్లో ఉండేటువంటి ఆ పిచ్చిల గుణం వల్ల ఇది శరీరం నుండి మలినాన్ని బయటికి పంపడానికి, మూత్ర విసర్జన సాఫీగా అవడానికి తోడ్పడుతుంది. బచ్చలి ఆకు అనేది కేవలం కూర మాత్రమే కాదు, ఇది సర్వరోగ నివారణగా పనిచేసే ఒక సంపూర్ణమైన ఔషధం. ఇక ఈ పూర్తి వివరాల్లోకి వెళ్దాం. పెరిగే పిల్లలకు ఇంకా గర్భిణీలకు ఆ అద్భుత పోషక నిధి ఈ బచ్చలి అని చెప్పొచ్చు. బచ్చలి ఆకులో శారీరక పెరుగుదలకు అవసరమయ్యే మాంసకృత్తులు ప్రోటీన్స్ ఎక్కువ మొత్తాల్లో ఉంటాయి. ఆకుకూరల్లో ఇలా ఉండటం అరుదు. ముఖ్యంగా పెరిగే పిల్లలకు కావలసినటువంటి బలాన్ని, శక్తిని ఇవ్వటంలో ఈ ఆకుకూర కీలకమైన పాత్ర పోషిస్తుంది. గర్భిణీ స్త్రీలకు కావాల్సిన ఫోలిక్ యాసిడ్ అలాగే ఇనుము లాంటి పోషకాలు ఇందులో సమృద్ధిగా ఉంటాయి కాబట్టి శిశువు ఎదుగుదల బాగుంటుంది. ప్రతిరోజు ఆహారంలో బచ్చలిని చేర్చుకుంటూ ఉంటే ఈ గర్భధారణ సమయంలో వచ్చే అలసట, బలహీనత ఇలాంటివి మిమ్మల్ని ఇబ్బంది పెట్టవు. రక్తహీనతని తరిమి కొట్టే సహజ సిద్ధమైన మందు ఈ బచ్చలి అని చెప్పొచ్చు. ప్రస్తుత కాలంలో మహిళలు, పిల్లలు ప్రధానంగా ఎదుర్కొంటున్న సమస్య ఏమిటి అంటే రక్తహీనత, ఎనీమియా, ఐరన్ డెఫిషియన్సీ ఎనీమియా. శరీరంలో రక్తం తక్కువగా ఉన్నప్పుడు ప్రతిరోజు ఉదయాన్నే తాజాగా తీసినటువంటి ఒక చెంచాడు బచ్చలి ఆకు రసానికి ఒక చెంచాడు తేనె కలిపి తీసుకోవాలి. ఇలా క్రమం తప్పకుండా చేస్తూ ఉంటే రక్తంలో ఉండేటువంటి ఎర్ర రక్త కణాలు రెడ్ బ్లడ్ సెల్స్ సంఖ్య పెరుగుతుంది. రక్తాన్ని శుద్ధి చేయడంతో పాటుగా హిమోగ్లోబిన్ శాతాన్ని పెంచి శరీరాన్ని కాంతివంతంగా మార్చే శక్తి ఈ బచ్చలకి ఉంది. గొంతు నొప్పి, టాన్సిల్స్ వాపు, చాలామందిని ఇబ్బంది పెట్టే సమస్యలు, ఇలాంటి సమస్యలకు బచ్చలి చెక్ పెడుతుంది. శీతాకాలం కానీ లేదా వాతావరణ మార్పుల వల్ల కానీ గొంతు నొప్పి, గొంతు వాపు ఇబ్బంది పెడుతూ ఉంటాయి, టాన్సిలైటిస్. ఇలాంటి సమస్యలతో బాధపడే వాళ్ళకి బచ్చలి ఆకు ఒక వరప్రసాదం. 10 గ్రాముల బచ్చలి ఆకులతోటి కషాయాన్ని తయారు చేసుకొని దానికి ఒక చెంచాడు ఉప్పు కలపాలి. ఈ కషాయాన్ని, ఈ మిశ్రమాన్ని గొంతు వరకు వెళ్ళేలాగా గలకరించాలి, పుక్కిట పట్టాలి, గార్గిలింగ్ చేయాలి. దీంతో ఆ గొంతులో ఉండే ఇన్ఫెక్షన్ తగ్గుతుంది. బచ్చల్లో ఉండేటటువంటి యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు గొంతు వాపును తగ్గిస్తూ తక్షణమే ఉపశమనాన్ని ఇస్తాయి. దీర్ఘకాలపు వ్యాధుల నుంచి త్వరగా కోలుకోవడానికి బచ్చలి ఒక మార్గాన్ని చూపిస్తుంది మీకు. ఏదైనా పెద్ద అనారోగ్యం లేదా దీర్ఘకాలపు వ్యాధులు, క్రానిక్ డిసీజెస్ బారిన పడి కోలుకుంటున్న టైంలో శారీరక బలహీనతని మనం చక్కదిద్దుకోవడానికి సతమతమవుతుంటారు చాలామంది. దాని నుంచి బయటపడటానికి బచ్చలు ఉపయోగపడుతుంది. ఇలాంటప్పుడు ప్రతిరోజు కూడా తాజాగా తీసిన ఒక టేబుల్ స్పూన్ బచ్చలి ఆకు రసాన్ని మాంసరసాలు సూప్స్ తోటి కలిపి ఇంటర్నల్గా తీసుకోవాలి. ఈ మిశ్రమం రోగనిరోధక శక్తిని ఇమ్యూనిటీని పెంచుతూ శరీరానికి కావలసిన తక్షణ శక్తిని అందిస్తుంది. దీనివల్ల వ్యాధిగ్రస్తులు త్వరగా సాధారణ స్థితికి చేరుకుంటారు. మూత్రపిండాల్లో రాళ్ళు చాలా పెద్ద సమస్య. ఇలాంటి వాటిని కరిగించే చిట్కా ఒకటి దీంతో ఉంది. మూత్రపిండాల్లో రాళ్ళు కిడ్నీ స్టోన్స్ అనేవి ప్రస్తుత జీవనశైలిలో చాలామందిని వేధిస్తున్న సమస్య. దీనికి పరిష్కారంగా 20 గ్రాముల బచ్చలి ఆకు అలాగే 20 గ్రాముల ఉలవలు కలిపి పులుసులాగా తయారు చేసుకోవాలి. ఈ పులుసులో ఒక చెంచాడు నిమ్మరసం కలిపి క్రమం తప్పకుండా ఇంటర్నల్గా తీసుకుంటూ ఉంటే మూత్రపిండాల్లో ఉండే రాళ్ళు కరిగి మూత్రం ద్వారా బయటకు వచ్చేస్తాయి. ఇది మూత్ర విసర్జన సాఫీగా అయ్యేలాగా చేస్తూ మూత్రపిండాల పనితీరుని మెరుగుపరుస్తుంది.
గుండె ఆరోగ్యం, ఇంకా శరీరంలో వాపులు ఇలాంటి వాటి నివారణకి కూడా ఇది సహాయపడుతుంది. గుండె పనితీరు మందగించడం వల్ల శరీరంలో నీరు చేరుతూ ఉంటుంది. దీన్ని కంజెస్టివ్ హార్ట్ ఫెయిల్యూర్ అంటారు. ఇలాంటి తీవ్రమైన పరిస్థితులలో బచ్చలి రసం అద్భుతంగా పనిచేస్తుంది. 30 కప్పు కొబ్బరి నీళ్ళలో 1/4 కప్పు బచ్చలి ఆకు రసం కలిపి రోజుకి 4 నుంచి 5 సార్లు ఇంటర్నల్గా తీసుకోవాలి. ఇది శరీరంలో నిలిచిపోయినటువంటి అదనపు నీటిని మూత్రం ద్వారా బయటికి పంపే గుణాన్ని, అంటే డయూటిక్ యాక్షన్ కలిగి ఉంటుంది. దీంతో గుండె మీద ఒత్తిడి తగ్గి ఈ గుండె పనితీరు మెరుగుపడుతుంది. ఇలాంటి సమయంలో అశ్రద్ధ చేయకుండా జాగ్రత్తలు తీసుకోవడం చాలా అవసరం. ఇక ఈ రక్తహీనతని చక్కదిద్దేటటువంటి ప్రిస్క్రిప్షన్స్గా ఆయుర్వేద ఔషధాలు కూడా ఉన్నాయి. ఉదాహరణకు పునర్నవాసవం. ఇది శరీరం నుండి వాపును తగ్గించడానికి, మూత్ర విసర్జన సాఫీగా అవ్వడానికి సహాయపడే ఒక ద్రవ రూప ఔషధం. గుండె పనితీరు మందగించినప్పుడు లేదా కిడ్నీ సమస్యలు ఉన్నప్పుడు దీన్ని 15 నుంచి 20 మిల్లీలీటర్ల మోతాదుగా సమానమైన నీటితోటి కలిపి భోజనం తర్వాత తీసుకోమని సజెస్ట్ చేస్తూ ఉంటాం. ఇది శరీరంలో ఉండేటువంటి అదనపు నీటిని బయటికి పంపి గుండె మీద ఒత్తిడిని తగ్గిస్తుంది. లోహాసవం కూడా ఇదే పనిచేస్తుంది. రక్తహీనత సమస్యతోటి బాధపడే వాళ్ళకి ఇది చాలా ప్రభావవంతమైన మందు. ఇందులో ఇనుము ధాతువు ప్రధానంగా ఉంటుంది. బచ్చలాకు రసంతో పాటు దీన్ని ఒక 15 మిల్లీలీటర్ల చొప్పున తీసుకుంటూ ఉంటే రక్త వృద్ధి వేగంగా జరుగుతుంది. ఇది జీర్ణక్రియని మెరుగుపరుస్తుంది. దీంతో పాటుగా శరీరానికి మంచి రంగుని, బలాన్ని ఇస్తుంది. చంద్రప్రభావటి గురించి ఈ సందర్భంగా మరీ చెప్పాలి. మూత్రపిండాల సమస్యలకి, మూత్రనాళపు ఇన్ఫెక్షన్స్కి ఇది దివ్యమైన ఔషధం. చంద్రుడిలాగా చల్లదనాన్ని ఇస్తుంది. రోజుకి 2 మాత్రల చొప్పున పాలు లేదా నీళ్ళతోటి కలిపి తీసుకోమని సజెస్ట్ చేస్తూ ఉంటాం. ఇది మూత్రపిండాల్లో ఉండే రాళ్ళని కరిగించడంలో తోడ్పడుతుంది. అలాగే మూత్ర విసర్జన సమయంలో వచ్చే మంటని నివారిస్తుంది. ఇన్ఫ్లమేషన్ తగ్గిస్తూ హెల్త్ని ఇంప్రూవ్ చేసేది కాంచనార గుగ్గులు. గొంతు వాపు, టాన్సిస్ సమస్యలు ఇలాంటివి తీవ్రంగా ఉన్నప్పుడు ఈ ఔషధాన్ని ప్రిస్క్రైబ్ చేస్తూ ఉంటాం. ఇది శరీరంలో ఉండేటువంటి గ్రంథుల వాపును తగ్గించే గుణం కలిగి ఉంటుంది. దీన్ని రోజుకి 2 సార్లు వేడి నీళ్ళతోటి తీసుకుంటూ ఉంటే గొంతు సమస్యల నుంచి ఫాస్ట్గా రిలీఫ్ వస్తుంది. చివరగా ముగింపుగా ఒక ముఖ్యమైన మాటని మీకు విన్నవించాలి. బచ్చలి ఆకు అనేది కేవలం ఒక సాధారణ ఆకుకూర మాత్రమే కాదు, ఇది మన వంటింటి గదిలో ఉండే గొప్ప ఔషధశాల. రక్తహీనతను నివారించడం, గొంతు సమస్యను తగ్గించడం, మూత్రపిండాల్లో రాళ్ళని కరిగించడం, అలాగే గుండె ఆరోగ్యాన్ని కాపాడటం 1 కాదు 2 కాదు, ఇలాగ ఎన్నో ప్రయోజనాల్ని ఇది కలిగి ఉంటుంది. ఉలవలు, తేనె, కొబ్బరి నీళ్ళు ఇలాంటి సహజ పదార్థాలతో కలిపి ఈ బచ్చల్ని మీరు యుక్తి ప్రకారంగా వాడటం వల్ల దీని ఫలితాలు రెట్టింపు అవుతాయి. ప్రకృతి ప్రసాదించినటువంటి ఇలాంటి సహజసిద్ధమైన ఆహారాల్ని మనం దైనందిన జీవితంలో భాగం చేసుకోవటం అనేది చాలా అవసరం. దీనివల్ల భవిష్యత్తులో వచ్చే అనేక ఆరోగ్య సమస్యలను దూరం చేయవచ్చు. ఖరీదైనటువంటి చికిత్సల కంటే కూడా నివారణ మేలు అనే సూత్రాన్ని గుర్తుంచుకొని పెరట్లోనే దొరికేటటువంటి ఈ పచ్చని నిధిని సద్వినియోగం చేసుకోవాలి. మనం ప్రకృతి ఒడిలో పెరిగేటటువంటి ప్రతి మొక్కలో కూడా ప్రాణాన్ని రక్షించే రహస్యం దాగి ఉంటుంది. శతం జీవ శరదో వర్ధమానః, శతం హేమంతాన్ శతం వసంతాన్. వెన్నెల కురిసే 100 శరత్తులు, మంచు కురిసే 100 హేమంతాలు, పూలు పూచే 100 వసంతాలు. 100 ఏళ్ల సంపూర్ణ ఆయుర్దాయంతో వర్ధిల్లుతూ జీవించండి. స్టే హెల్దీ, స్టే హ్యాపీ, బీ పాజిటివ్, కీప్ స్మైలింగ్. లవ్ యూ ఆల్. శుభం.